తనని అవమానించిన తమిళసై దగ్గరికి వెళ్ళి మరీ అభినందనలు అందుకున్నారు అన్నామలై. అన్నామలై ఎక్కడ వివాదాస్పదంగా వ్యవహరించట్లేదు, కానీ వివాదాస్పదంగా తెలంగాణలో వ్యవహరించి తమిళనాడు వెళ్ళి మళ్ళీ అదే పని చేసినటువంటి తమిళసై ఇప్పుడు తాజాగా ఆమెను కలిసి సర్ది చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి. తమిళనాడు బీజేపీలో వర్గపోరు చల్లబడినట్టు కనిపిస్తుంది. ఇటీవల తనపై తీవ్ర విమర్శలు గుప్పించిన మాజీ గవర్నర్, బీజేపీ తమిళనాడు రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షురాలు డాక్టర్ తమిళసై సౌందరరాజన్తో అధ్యక్షుడు అన్నామలై తాజాగా భేటీ అయ్యారు. శుక్రవారం ఉదయం చెన్నైలోని సాలిగ్రామంలోని తమిళసై నివాసానికి వెళ్లిన అన్నామలై ఆమెతో గంటపాటు సమావేశమయ్యారు. ఆ తర్వాత అన్నామలై తన ఎక్స్ పేజీలో సందేశం వెలువరించారు. అక్క తమిళసైతో భేటీ కావడం నాకెంతో సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలో ఖచ్చితంగా కమలం వికసిస్తుందన్నారు. దీనికోసం రాజకీయ అనుభవాలు, సలహాలు స్ఫూర్తినిస్తాయని పేర్కొన్నారు. అంతకుముందు గురువారం రాత్రి తమిళసై తన ఎక్స్ పేజీలో అమరావతిలో అమిత్ షాతో తాను జరిపిన సంభాషణ మీద వివరణ ఇచ్చారు. లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీ ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేందుకు చేపట్టాల్సిన చర్యల గురించి అమిత్ షా తనతో చర్చించారని పేర్కొన్నారు. అంతేకాకుండా నియోజకవర్గాల వారీగా పార్టీని అభివృద్ధిపరిచే విషయంపై దృష్టి సారించాలంటూ ఆయన సలహా ఇచ్చారని, ఆ సలహాలు తనకు ఎంతో ఉద్వేగాన్ని కలిగించాయని వ్యాఖ్యానించారు. తమిళసై అన్నామలై ఇలా స్పందించడంతో ఇప్పటికి వీరి మధ్య వివాదం సమస్యనట్టేనని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. అసలు విషయం ఏంటంటే లోక్సభ ఎన్నికల తర్వాత బీజేపీ తమిళనాడు శాఖలో చిచ్చురేగింది. ఎన్నికల్లో పోటీ చేసిన బీజేపీ ప్రస్తుత అధ్యక్షుడు అన్నామలై, మాజీ అధ్యక్షులు తమిళసై, పొన్ను రాధాకృష్ణన్, ఎల్ మురుగన్ తదితరులంతా ఓటమి చెందిన విషయం తెలిసిందే. దక్షిణ చెన్నై లోక్సభ నియోజకవర్గంలో పరాజయం పొందిన తమిళసై అన్నామలై మీద తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వ్యూహరాజ్యం సరిగ్గా లేదని, అనాడీయంకతో పొత్తుంటే తమ పార్టీ విజయం సాధించేదన్నారు. అనేక మంది క్రిమినల్స్ని అన్నామలై పార్టీలో చేర్చుకున్నారని, తాను అధ్యక్షురాలుగా ఉంటే వాళ్ళని దరిచేరనిచ్చేదాన్ని కాదంటూ వ్యాఖ్యానించారు. వీటన్నిటి నేపథ్యంలో అమిత్ షా తమిళసైని గత బుధవారం సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవ వేదిక మీద హెచ్చరించారు. కాగా ఢిల్లీ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఇద్దరు నేతల భేటీ జరిగినట్టు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.